ముక్కోటి ఏకాదశి వేళ రాష్ట్రంలోని వైష్ణవాలయాలు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ఈ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో లక్ష్మీ సమేత నారసింహుడు భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వారం నుంచి రాములోరు దర్శనమిచ్చారు. మరోవైపు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరోవైపు జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమివ్వగా స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.